7 ఏళ్లలోపు జైలు శిక్ష పడేటటువంటి వాటిలో బెయిల్ ఇవ్వద్దని చెప్పి బెయిల్ ఇచ్చేయచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. బెయిల్ అనేటటువంటిది హక్కు అని చెప్పింది. అయితే ప్రతి ఒక్కళ్ళకి ఇది అనేటటువంటిది మాత్రం అంటే ప్రతి ఒక్క కాన్సెప్ట్కి నెగిటివ్ అన్నటువంటిదే ఇక్కడ కీలకమైంది. అందులో బెయిల్ ఆపేస్తున్నారు, కొన్నిటికి బెయిల్ ఇవ్వట్లేదు. ఈ నేపథ్యంలో బెయిల్ ఎట్లాంటి వాటికి వాళ్ళ సుప్రీంకోర్టు క్లియర్ ఆదేశాలు ఇచ్చింది. హత్య, దోపిడీ వంటి తీవ్రమైన నేరాల్లో విచారణ ప్రారంభమైన తర్వాత నిందితులకు బెయిల్ ఇవ్వద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాంటి వాళ్ళకి బెయిల్ దరఖాస్తును ట్రయల్ కోర్టులు, హైకోర్టులు సాధారణంగా పరిగణించొద్దని సూచించింది. అత్యాచారం కేసులో నిందితుడైన వ్యక్తికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడానికి సవాల్ చేస్తూ బాధితురాలు దాఖలు చేసిన పిటిషన్ మీద జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. ఇట్లాంటి కేసుల్లో కోర్టులో విచారణ ప్రారంభమైన తర్వాత సాక్షులను ప్రాసిక్యూషన్ వారు ప్రశ్నించడం మొదలైన తర్వాత నిందితులకు బెయిల్ ఇవ్వద్దని కింది కోర్టుకు స్పష్టం చేసింది. ఒకవేళ విచారణ ఎక్కువ కాలం ఆలస్యం అవుతుంటే బెయిల్ ఇవ్వచ్చని అభిప్రాయపడింది. వేగంగా విచారణ జరిగి తీర్పు వెలువరించడం నిందితుడి హక్కు అని పేర్కొంది. అలాంటి హక్కుకి విఘాతం కలుగుతోంది అనుకున్నప్పుడు మాత్రమే బెయిల్ మంజూరు చేయడం సమంజసం అని చెప్పింది.